ఎట్లుందంటే మద్యం పాలసీకి సంబంధించి ప్రజలారా, మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ విధి విధానం ఏ విధంగా ఉందంటే, ఈయన చెప్పే అవినీతి, ఈయన చెప్పే కేసులు, జైళ్ళు అన్నీ ఏ విధంగా ఉన్నాయంటే, మా భాషలో రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాం, మేము కడప జిల్లా వాళ్ళం, మా రాయలసీమ గ్రామీణ ప్రాంతం, మా భాషలో మాయవారంలో చెప్తా ఉన్నాం. అత్త కోడలకు శుద్ధులు చెప్తుంది, అత్త కోడలకు శుద్ధులు చెప్తుంది. శుద్ధులు అంటే మా భాషలో నీతులు చెప్తుంది. ప్రజలారా, మహిళలు ఎట్లుండాలా, ఆడవాళ్ళు ఎట్లుండాలా, మన కుటుంబ గౌరవం ఇది, మన సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం ఇది, మన సంస్కృతి ఇది, ఎంతో పవిత్రంగా ఉండాలా అని అత్త కోడలకు శుద్ధులు చెప్పి తెల్లవారదలికి పక్కింటితో పోయింది. ఇది చంద్రబాబు నాయుడు మద్యం పాలసీ. ఎందుకు ఈ సామెతను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామెతను ఉపయోగిస్తానని అంటే, నువ్వు ధరలు తగ్గిస్తానని చెప్పినావు. ధరలు తగ్గించినావా? ధరలు తగ్గిస్తానని చెప్పినావు నువ్వు. ఈ రాష్ట్రంలో ఉండే మద్యాన్ని సేవించే, ప్రతి మద్యం సేవించే సోదరుని దగ్గర నుంచి నువ్వు ఓటు రాబట్టుకునే దానికోసం ప్రయత్నం చేసి అందులో భాగంగా ధరలు తగ్గిస్తా అని చెప్పినావు. ధరలు తగ్గించినావా? నేను అడుగుతా ఉన్నా, తాగే వాళ్ళనే అడుగుతాను. నేను అన్నీ పెట్టే మందులు, నేను ఊరికే మాటలు చెప్తే కుదరదని చెప్పి సాక్ష్యం ఉండాలని నేను ఇవన్నీ పెట్టినా. ఊరికి ఉదాహరణకు తాగేవాళ్ళే ఆలోచన చేయండి ఒకసారి. తాగేవాళ్ళే, నేను చెప్పడం కాదు.